రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ రణబేరి మోగించింది. 175 నియోజకవర్గాల్లో కూడా ఎక్సైజ్ కార్యాలయం ముందు ఆందోళనకు పిలిపించిన నేపథ్యం కనిపిస్తుంది. అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. ఆయనతో సార్ ఎలా చూడాలి దీని మీద సిట్ వేస్తే, అంటే మీరు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ, కానీ సిబిఐ ఎంక్వైరీ వేస్తే ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుందంటే చంద్రబాబు మాట్లాడి ఎలా చేస్తారు? అంటే కల్తీ మద్యాన్ని అరికట్టాల్సిన చంద్రబాబే సిబిఐ ఎంక్వైరీకి కూడా సిద్ధపడకపోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? తప్పు పడతా ఉన్నాం. అందుకనే కదా ఇంత పెద్ద వర్షంలో కూడా మహిళలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సీతారాంపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్నామనంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మహిళల యొక్క, ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం వ్యవహారం మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉంది. దాన్ని కంటి తుడుపు చర్యగా సిట్టు అనేక సందర్భాల్లో వేశారు. మీరు మీ సిట్ వేసినటువంటి సందర్భాల్లో ఏదైనా సాధించగలిగారా? మీరు విశాఖపట్నం భూముల మీద సిట్ వేశారు, ఇంకో దాని మీద సిట్ వేశారు. ఈ సిట్ అనేది నిరర్ధకము, వ్యర్థమైనటువంటి కార్యక్రమము. అందుకనే సిబిఐ ఎంక్వైరీతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. నకిలీ మద్యం రాష్ట్రంలో విలయ తాండవం చేస్తూ ఉంటే నిన్న దొరికినటువంటి వ్యక్తి చెప్తా ఉంటే ఈయనేమో చంద్రబాబు నాయుడు గారేమో మాకు సంబంధం లేదు, దోషులు వాళ్ళు అన్నట్టు, వేరే వాళ్ళు అన్నట్టు, వేరే రాజకీయ పార్టీలు అన్నట్టు, 2022-23 నుంచి అన్నట్టు, ఆఫ్రికా అన్నట్టు. అసలు ఆంధ్రప్రదేశ్నే మీరు రక్షించలేకపోతా ఉన్నారు. ఇంకా ఆఫ్రికా సంగతి మీరేం మాట్లాడతారు? మీ అధికారులంతా మీ చేతిలో ఉన్నారు, పోలీస్ యంత్రాంగం అంతా ఉంది, రెవెన్యూ యంత్రాంగం ఉంది. కానీ ఎక్కడ ఆపగలిగారు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. మా ప్రశ్నలకి సమాధానం చెప్పండి. మేము రేజ్ చేసినటువంటి అంశాలకి సమాధానం చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేటటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు. ఇది సహేతుకమైనటువంటి విషయం కాదు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఈ 16 నెలల కాలంలో జరిగింది. అంతే తప్ప ఏదో కొన్ని ఉదాహరణలు చెప్పి అప్పుడు ఇప్పుడు అని చెప్పి తప్పించుకునేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రంలో జరగాలంటే మీరు ప్రభుత్వంలో ఉండి మీ మీద మేము అడుగుతూ ఉన్నాం. మీరు సిట్ వేసామనంటే ఎలా సాధ్యపడుతుంది? ఎలా వాస్తవాలు బయటకు వస్తాయి? కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. ఖచ్చితంగా ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ములకల చెరువు సంఘటన మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పని అంటున్నాం. మీరు మీ మీదే ఆధారపడి ప్రభుత్వం ఉందిగా. గతంలో రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చేశారు? తన మీద కొన్ని ఆరోపణలు వస్తే, తన మీద కొంతమంది ఆరోపణలు చేస్తే ఆ శాసనసభ సాక్షిగా సిబిఐ ఎంక్వైరీకి ఆయన ముందుకొచ్చి వేయడం జరిగింది. మీరు కూడా రండి, దాన్ని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా వచ్చి సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయండి. వాస్తవాలన్నీ బయట తెలుస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్ధం చెప్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చెప్తుంది అనుకుందాం కొంతసేపు. సిబిఐ ఎంక్వైరీ వేయండి, వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి కదా. కాబట్టి మీ వాళ్ళని రక్షించడం కోసం, మరిన్ని వివరాలు బయటికి రాకుండా అడ్డుకోవడం కోసం మాత్రమే సిబిఐ ఎంక్వైరీకి మీరు నిరాకరిస్తున్నారు. మీరు సిట్టుని కోరుకుంటా ఉన్నారు. ఈ సిట్టు ద్వారా ప్రయోజనం లేదు. మీ ఎక్సైజ్ వాళ్ళకి తెలిసే కదా నిన్న జరిగినటువంటి సంఘటన. మీరు తూతు మంత్రంగా మీ ఎక్సైజ్ మినిస్టర్ని ఎందుకు వెనకాల వేసుకొస్తున్నారు? మీ ఎక్సైజ్ సంబంధించినటువంటి మీనాని ఎందుకు వెనకాల వేసుకొస్తున్నారు? కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే అనేది ఈరోజు మా కార్యక్రమం అని చెప్పి ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలంటే వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిని తప్పించుకోవడం కోసమే కూటమి ప్రభుత్వం సిట్ వేస్తుంది. సిట్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.